ఆ దండును కలుసుకున్నటకై నీవు నాకు దోవ చూపుదువా అని దావీదు వానిని అడగగా, వాడు, నేను నిన్ను చంపననియు నీ యజమాని వశము చేయననియు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణం చేసిన యెడల ఆ దండును కలుసుకున్నటకు నీకు దోవ చూపుదునెనను. దావీదుకి శత్రువులు ఎక్కడున్నారో తెలియదు. ఎందుకంటే శత్రువులు వాళ్ళ భార్యలను, పిల్లలను, మొత్తం అందరినీ తీసుకుని బంధించి వెళ్ళిపోయారు. దారి కావాలి, వారిని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. దారి మధ్యలో ఒక ఐగుప్తీయుడు కనపడ్డాడు. ఒరే, నాకు దారి చూపించు అని దావీదు అడిగాడు. అయితే నువ్వు నన్ను చంపననియు నా యజమానికి నన్ను అప్పగించననియు నాకు మాటిస్తే దారి చూపిస్తాను. నెక్స్ట్ వర్షంలో వాడు దారి చూపించాడు. అక్కడ రాయబడి ఉంది, దావీదు సంగతిని గ్రహించి సంధ్య వేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతము చేయుచుండగా దావీదు మొత్తం అందరినీ చంపేశాడు. ఇక్కడ నేను చెప్తున్న మాట ఒకటే, శత్రువు ఎక్కడున్నాడో మన జీవితంలో మనకి తెలిసేంతవరకే. ఒక్కసారి శత్రువు ఎక్కడున్నాడో, ఏ డోర్ దగ్గర వాడు ఉన్నాడో, ఏ డోర్ని మన జీవితంలో క్లోజ్ చేస్తున్నాడో మనకి తెలిస్తే అక్కడ మనం వెళ్ళి యుద్ధం చేయొచ్చు. ఏంట యుద్ధం? ఆత్మ సంబంధమైన యుద్ధాయుధములతోటి మనం ప్రార్థన చేయొచ్చు. మన జీవితంలో అలా శత్రువు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నాడు, ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నాడు, ఏ విషయంలో ఏర్పాటు చేస్తున్నాడు, అది గనక నువ్వు తెలుసుకోగలిగితే ఆ విధానంలోనికి వెళ్ళి అక్కడ యుద్ధం చేయొచ్చు. దాని కొరకు ప్రార్థన చేయొచ్చు. 3 రోజుల ఉపవాసం ఉంటావో, వారం రోజుల ఉపవాసం ఉంటావో, ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు. వెంటనే ఆ ద్వారం తెరవబడుతుంది. నీ జీవితం, నా జీవితంలో మనం విజయాన్ని చూస్తాం. దావీదు చూసినట్లుగా మన దగ్గర ఉన్న యుద్ధాయుధములు అవి చాలా బలమైనవి. దావీదుకి అనుగ్రహించిన దేవుడే నీకు నాకు కూడా అనుగ్రహిస్తాడు.